Morning to all of you. Here are some problems related to the topic locus. The locus of a point whose sum of the squares of the distances from the axis is 9 is a dash. అంటే P అనే బిందువు నుండి నిరూపక అక్షాలకు గల దూరాల వర్గాల మొత్తము 9 అయితే P యొక్క బిందు పదం అంటున్నాడు. అంటే పిఎక్స్ కామా వై అనుకుంటాం. P నుండి Px y నుండి x అక్షానికి గల లంబ దూరము అంటే మాడ్యులస్ ఆఫ్ y సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ కాబట్టి we put స్క్వేర్. అట్లానే x అక్షము అయిపోయింది, y అక్షానికి అయినట్లయితే మాడ్యులస్ ఆఫ్ x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9. దీన్ని సింపుల్గా x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9 అని రాస్తాం. ఇట్ ఈస్ దేర్ అట్ ది సెకండ్ ఆప్షన్. Next, the locus of a point whose ratio of the distances from axis is 3:4 is dash. ఇక్కడ కూడా నిరూపక అక్షాల నుండి పీకు గల దూరాల నిష్పత్తి 3:4 అన్నాడు. పి నుండి ఎక్స్ అక్షానికి గల లంబ దూరము అంటే మాడ్యులస్ ఆఫ్ వై. అట్లానే పి నుండి వై అక్షానికి గల లంబ దూరము మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3:4. ఇప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఈజ్ ఈక్వల్ టు product of extremities రాస్తాం. that is 4 modulus of y is equal to 3 modulus of x. దీన్నే 16y square is equal to squaring on both sides 9x square. 9x square minus 16y square is the third option. It is the correct answer. ఇక దీన్ని గమనిద్దాం. the locus of a point which is the equal distance from the points -2, 3 and 6, -5. This is -2, 3. This is 6, -5. ఈ రెండింటికి సమాన దూరంలో ఉండే బిందువు యొక్క బిందు పదం అడుగుతున్నాడు. ఇదన్నీ మనకు కావాల్సింది. కాబట్టి ఇక్కడ పిఎక్స్ వై అని తీసుకుందాం. ఇప్పుడు జాగ్రత్తగా గమనించినట్లయితే మధ్య బిందువు తీసుకుంటాం. మధ్య బిందువు 6 - 2/2 అంటే 4/2, దట్ ఈస్ 2. -5 + 3 అంటే -2/2 ఈజ్ -1. ఇది మధ్య బిందువు. కాబట్టి ఈ రేఖ పరస్పర లంబాలుగా ఉన్నాయి కాబట్టి వాలుల లబ్ధం -1 అంటే y + 1/x-2 ఇంటూ దీని యొక్క వాలు అంటే -5 - 3 ఈజ్ -8. 6 - half -2 అంటే +8 ఈజ్ ఈక్వల్ టు -1. కాబట్టి ఇక్కడ 8 క్యాన్సిల్. y + 1 ఈజ్ ఈక్వల్ టు x-2 అంటే x - y -3 ఈక్వల్ టు 0. x - y -3 ఈక్వల్ టు 0 ఈజ్ ది ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్, ది లోకస్ ఆఫ్ ఎ పాయింట్ విచ్ ఈజ్ అట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 5 units ఫ్రమ్ ది పాయింట్ -3, 4 -3, 4 బిందువు నుండి 5 యూనిట్ల దూరంలో చలించే బిందువు యొక్క బిందు పదం అన్నాడు. కాబట్టి ఇక్కడ పిఎక్స్ వై అనుకుంటాం. దీన్ని సిగా తీసుకున్నట్లయితే పిసి ఈజ్ ఈక్వల్ టు 5. కాబట్టి ఈ దూరానికి సూత్రం మనకు తెలుసు. √(x - (3) whole square plus y - 4 whole square is equal to 5. Squaring on both sides and simplifying x square plus y square plus 6x minus 8y is equal to 25. Cancelled, that is 0 is the answer. X square plus y square plus 6x minus 8y is equal to 0 is the answer.